హమాతులో నుండి Hamath, that is Syria. సిరియన్ సముద్ర ద్వీపములలో నుండి. Now the another thing is telling ఇంకొక సంగతి ఏం చెప్తున్నాడు from the islands. ఈ యొక్క ద్వీప స్తంభాల సముద్ర ద్వీపాల నుంచి. What are the islands? ఏంటి ఐలాండ్స్ అంటే? Islands mean Europe. ఐలాండ్స్ అంటే ఐరోపా. Why islands Europe? ఎందుకు ఈ యొక్క ఐలాండ్స్ అంటే ఐరోపా ఖండం అంటారు? That is all from Japheth. ఇవన్నీ కూడా యాఫెత్ యొక్క సంతతి. So that's why, అందుకే because they are islands, అవి ఐలాండ్లు కాబట్టి many countries in Europe, they will end their name with land. అనేక దేశాల యొక్క పేర్లు చివర్లో ల్యాండ్ అనే దాంతో ముగించబడతాయి. Europe, ఐరోపా ఖండంలో England, ఇంగ్లాండ్, Ireland, ఐర్లాండ్, Scotland, స్కాట్లాండ్, Finland, ఫిన్లాండ్, Poland, పోలాండ్, Holland, హాలాండ్, Switzerland. స్విట్జర్లాండ్. Many land is the last word. అనేక దేశాలకి చివర్లో చూస్తే ల్యాండ్ 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 అని వస్తుంది. చదువుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ గా ఉందా? చదువుకున్న వాళ్ళకి కొంచెం శ్రద్ధగా ఉందా? ఆకలేస్తుందా? ఆకలి వేయటం లేదనేది ఆకలితో చెప్తున్నారు. ఆకలి లేదని చాలా ఆకలితో చెప్తారు. శ్రీకాకుళం వాళ్ళు డేంజర్ గా ఆకలి వేయట్లేదు అంటే అర్థం ఏంటి? ఆకలేస్తుందనే కదా. సో యా, ఫ్రమ్ యూరప్, ఐరోపా ఖండం నుంచి. I told you yesterday there are only 3 continents. నిన్నటి దినాన్ని నేను మీతో చెప్తూ వచ్చాను, కేవలం 3 ఖండాలే. That is 3 sons of Noah. నోహ యొక్క 3 కుమారులు. Africa, Europe and Asia. ఆసియా, ఐరోపా, యూరోప్, ఆఫ్రికా ఖండం. And now what Isaiah is writing? ఏం రాస్తున్నాడు యెషయా? From Europa, ఐరోపా నుంచి. and also from Africa, ఆఫ్రికా నుంచి, from Asia. ఆసియా నుంచి. So what does it mean? దాని అర్థం ఏంటి? From all over the world I will gather my people in their own land. నేనేం చేస్తానంటే ఈ యొక్క సర్వ లోకంలో నుంచి నా ప్రజలందరినీ వారి సొంత దేశానికి విడిపించాను. All my Israelites, all my children will come to their own land. నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారి సొంత దేశానికి వస్తారు. ఎప్పుడు? ఆ దినమున. How many? ఎంతమంది? The remnant will be there. ఆ శేషం ఉంటారు చూసారా వాళ్ళు. And at the end also one more word is there. ఆ చివర్లో ఇంకొక మాట కూడా రాయబడింది. విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చేయి చాచును. Second time the Lord will appear. రెండోసారి ప్రభు ప్రత్యక్షమవుతాడు. Why? ఎందుకు? To bring them again to their own land. మరొకసారి వారి సొంత దేశానికి వారిని తీసుకురావడానికి. What does it mean? ఏంటి దాని అర్థం? దేవుడు సెకండ్ టైం వాళ్ళు వస్తున్నారంటే, రెండోసారి వాళ్ళు వస్తున్నారు అంటే ఫస్ట్ టైం వచ్చి ఉండాలి కదా. మొదటిసారి వచ్చి ఉండాలనా లేదా? ఫస్ట్ టైం ఇజ్రాయెలైట్స్ అందరూ వచ్చారా? మొదటిసారి ఇశ్రాయేల్ అందరూ వచ్చారా? వస్తే ఎప్పుడు వచ్చారు? వస్తే ఎప్పుడు వచ్చారు? First time, మొదటిసారి they came to Canaan under the leadership of Joshua. యెహోషువ నాయకత్వంలో మొదటిసారి కానానుకు వచ్చారు. దేవుడు ఎంత స్పష్టంగా రాస్తున్నాడో చూడండి. దేవుడు ఎంత స్పష్టంగా రాస్తున్నాడో చూడండి. ప్రతిదీ రెండవసారి ఇది. all the Israelites will come to their own land. ఇశ్రాయేల్ అందరూ కూడా వారి దేశానికి వస్తారు. First time, మొదటిసారి under the leadership of Joshua. యెహోషువ నాయకత్వంలో. Second time, రెండోసారి when he comes under the leadership of Jesus. యేసుక్రీస్తు ప్రభు నాయకత్వంలో ఎప్పుడైతే యేసు ప్రభు వస్తాడో అప్పుడు ఆయన నాయకత్వంలో. That's why in the Old Testament, New Testament, Jesus is known as Yeshua. అందుకే నూతన నిబంధనలో ఉండేటటువంటి యేసు ప్రభుని యెషూవా అంటారు. యెషూవా in Hebrew. యెషూవా అంటారు హిబ్రీ భాషలో. జాషువా. See how beautifully things are there. చూడండి ఎంత రమ్యంగా ఎంత చక్కగా సంగతులు జరుగుతున్నాయి. I can talk about Amos గురించి, and that also 1 hour అవుతది. దానికి కూడా 1 గంట పడుతది. We can talk on Hosea also. హోషేయ ప్రవక్త రాసిన దాని గురించి చూడొచ్చు. So many prophecies are there. అనేక ప్రవచనాలు ఉన్నాయి. But we have seen only the prophecy of Isaiah. మనం కేవలము యెషయా ప్రవక్త రాసినటువంటి ఆయన ప్రవచనమే. Out of the many prophecies, only one prophecy we have seen. అనేక ప్రవచనాల్లో ఒకే ఒక ప్రవచనాన్ని మనం చూస్తూ వచ్చాం. కానీ 5 నిమిషాల దాకా 1 గంట అయింది. 5 నిమిషాలు తక్కువ 1 గంట అయింది. So I will stop here. నేను ఇంతటితో ఆపుతాను. But the thing is, తలంపు ఏంటంటే, are you ready? నీవు సిద్ధమేనా? When you are participating in the table, what you are telling? నువ్వు బలలో పాలు పొందుతుంటేప్పుడు నువ్వేమని చెప్తున్నావు తెలుసా? Till I come. నీవు వచ్చేంత వరకు. What does it mean? దాని అర్థం ఏంటి? I am ready. నేను సిద్ధమే ప్రభు అని. You are putting your hand means I am ready, you are telling. నువ్వు నీ చేయి వేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే ప్రభువా నేను సిద్ధమే అని. Are you ready? నిజంగా నువ్వు సిద్ధమేనా? If Christ comes today. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు వస్తే. Now all the signs are being fulfilled. ఈ యొక్క గుర్తులన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. Very shortly the antichrist is going to come. Now this Gog Magog war started. దాదాపు గోగు మాగోగు యుద్ధం ప్రారంభం కానున్నది. ఈ యొక్క అంత్యక్రీస్తు అయిపోయింది. క్రీస్తు విరోధి రానై ఉన్నాడు. Now world leader is going to emerge out. ప్రపంచ నాయకుడు పుట్టబోతున్నాడు. No, this type of disturbances we don't have. Let us have peace. The world leader will come
promising the pseudo peace. ఈ ప్రపంచ నాయకుడు ఒకడు వచ్చి ఇటువంటి కలవరాలు ఇటువంటి కొట్లాటలన్నీ మనం కలిగి ఉండకూడదు, మనం ఏం చేద్దామంటే శాంతి కలిగి ఉందామని నకిలీ శాంతిని వాగ్దానం చేస్తాడు. Now what they are telling, this is the third world war. ఇది మూడో ప్రపంచ యుద్ధం అంటున్నారు. So ఏమంటున్నారు? all the leaders will gather together. అందరూ నాయకులు ఒకటి కలిసి వస్తారు. No, let us not have any war in లేదు future. లేదు, భవిష్యత్తులో ఇటువంటి యుద్ధాలు మనం కలిగి ఉండకూడదు. And the world leader will let us have some like the United Nations. ఈ యొక్క ఐక్యరాజ్య సమితి వల్లే ఒక ప్రపంచ నాయకుడు వచ్చి Let us have a leader. మనం ఒక నాయకుడిని కలిగి ఉందాం. That is what Revelation 6:1 says. The person is coming on white horse. అదే ప్రకటన 6వ అధ్యాయం మొదటి వచనంలో తెల్లని గుర్రం మీద ఒక వ్యక్తి వస్తాడని రాయబడింది. అదే నకిలీ క్రీస్తు. నకిలీ క్రీస్తు. అసలు క్రీస్తు తెల్ల గుర్రం మీద వస్తాడు 19వ అధ్యాయంలో. అందుకని ముందే నకిలీ క్రీస్తు వస్తాడు తెల్ల గుర్రం మీద. అసలైన యేసుక్రీస్తు ప్రభు 19వ అధ్యాయంలో వస్తాడు. నకిలీ క్రీస్తు ఏమో 6వ అధ్యాయంలో వస్తాడు తెల్లని గుర్రం మీద. 19th chapter he will come as a bridegroom. 19వ అధ్యాయంలో ఆయన పెళ్లి కుమారుడు వలె వస్తాడు. Because Satan knows that he is going to come on the white horse. And Revelation 6:1 says, this man Antichrist also will come on the white horse. That is promising peace to every country. ఆ క్రీస్తు విరోధికి బాగా తెలుసు యేసుక్రీస్తు ప్రభు తెల్లని గుర్రం మీద వస్తాడని. అందుకే ప్రకటన 6వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన కూడా నకిలీ శాంతిని సమాధానాన్ని వాగ్దానం చేస్తూ ఆయన తెల్లని గుర్రం ఎక్కి వస్తాడు. By seeing that world leader, even Israel also will be deceived. ఈ ఇశ్రాయేలీయులు మిగిలినటువంటి లోకమంతా కూడా మోసగించబడి నమ్మేస్తారు. They also will believe that he is Christ. ఆయనే నిజమైన క్రీస్తు అని నమ్ముతారు. But of course from 6th to 19th chapter it will take months together for us to meditate. 6 నుంచి 19వ అధ్యాయం వరకు మనం చూస్తే కొన్ని నెలలు పడుతుంది మనం ధ్యానం చేయడానికి. What is going to happen during that time? ఆ కాలంలో ఆ సమయంలో ఏం జరుగుతుంది అనేది ధ్యానం చేయడం కొరకు. But now we have seen only one thing from the book of Isaiah 11:11. ఇప్పుడు యెషయా గ్రంథం 11:11 నుంచి ఒక సంగతి మనం చూస్తూ వచ్చాం. But today if Christ comes, ఒకవేళ ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు వస్తే are you ready? నీవు సిద్ధమేనా? If not, ఒకవేళ లేకుంటే you will be left out. నీవు విడిచిపెట్టబడతావు. Don't run after the worldly things. లోక సంగతుల వెంబడి పరిగెత్తొద్దు. Don't have friendship with the world. లోకంతో స్నేహం చేయొద్దు. Don't love the things of the world. లోకంలో ఉన్న సంగతులను ప్రేమించొద్దు. Don't walk according to the course of the world. Romans 12:2. రోమా 12:2 ప్రకారం లోక పోకడల్ని లోక మాదిరిని అనుసరించి నడవద్దు. We are heavenly people. మనం పరలోక ప్రజలు. Our citizenship is in heaven. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. 15:19 John, we are not of this world. మనం ఈ లోక సంబంధం కాదని యోహాను సువార్త 15:19లో రాస్తాడు. How is your life? నీ జీవితం ఎట్లుంది? When people see your life, what they are telling? ప్రజలు నీ జీవితాన్ని చూస్తే నిన్ను చూసి ఏమని చెప్తున్నారు ప్రజలు? సంఘంలో కొంతమందిని చూసి ప్రజలు అంటారు ఇటు పక్కా లోక సంబంధం అంటారు. సంఘంలో కొంతమంది చూసి అంటారు కదా పక్క ఇడు లోక సంబంధి లోకస్తుడు అంటారు. వాడేమంటాడు అది వేరే. వాడేమంటాడు వేరే సంగతి. What God is telling about you. నిన్ను చూసి దేవుడు ఏమంటాడు అది ప్రాముఖ్యం. How is your life? ఏ విధంగా ఉంది నీ జీవితం? Are you ready? నీవు సిద్ధమేనా? If you are not ready, ఒకవేళ నువ్వు సిద్ధంగా లేకపోతే what is the meaning of attending so many meetings? ఇన్ని కూడికలకు హాజరవడంలో ఉపయోగం ఏంటి? Amos is telling in Amos 4:12, prepare to meet thy God. ఆమోస్ 4:12 అంటున్నాడు నీ ప్రభువుని కలుసుకోవడానికి నీవు సిద్ధపడు అంటాడు. Amos also prophesied wonderful things in 5th chapter. ఆమోస్ కూడా 5వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి సంగతులను ప్రవచించాడు. Now I am not having time to explain those things. ఆ సంగతులు వివరించడానికి నాకు సమయం లేదు ఇప్పుడు. Political signs. రాజకీయ పరమైనటువంటి గుర్తులు. So many changes are taking place. అనేక రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి. Before participating in the table. ప్రభు బలిలో పాలు పొందడానికంటే ముందుగా. You may not know all these things. నీకు ఈ సంగతులన్నీ తెలియకపోవచ్చు. But అయితే నీకు తెలవదని చెప్పేసి అవి జరగడం ఆగదు. నీకు తెలవలేదు కదా అవి జరగడం ఆగిపోవు. Isn't it? అవునా కాదా? Are you ready? నీవు సిద్ధమేనా? Examine your life. నీ జీవితాన్ని పరీక్షించుకో. That's what I am telling. అదే నేను మీతో చెప్తున్నాను. Christ comes now. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు వస్తే I will fly away. నేను ఎగిరిపోతాను. What about you? నీ మాట ఏంటి? The table, it is preparing us so that we also may fly away. ఆ యొక్క బలం మనల్ని ఏం చేస్తుందంటే మనం కూడా సిద్ధపడి ఉండాలని ఆ విధంగా మనం కూడా ఎగిరిపోవాలని తెలియజేస్తుంది. Today Lord Jesus Christ comes. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు వస్తే నువ్వు ఆయనతో చెప్పలేవు. నువ్వు ఆయనతో చెప్పలేవు. చర్చ్ ఓపెన్ తర్వాత వస్తాను ప్రభు. ప్రభు నేను సంఘం చర్చ్ ఓపెన్ అయిపోయినాక మళ్ళీ వస్తాను. ఓన్లీ ఇల్లే కట్టారు కానీ ఇంకా షెడ్ వేయలేదు. ఇల్లు కట్టినారు కానీ ఇంకా షెడ్ వేయలేదు. మా ఇల్లు అయిన తర్వాత వస్తా. మా ఇల్లు అయిన తర్వాత పిల్లోడు పెళ్లి కుదిరింది కార్డులు ప్రింట్ చేసావు పెళ్లి అయిన తర్వాత వస్తా. మా పిల్లోడు పెళ్లి కుదిరింది కార్డులు ప్రింట్ చేసిన పెళ్లి అయిపోయినాక మళ్ళీ వస్తాను ప్రభు. No, not like. అవన్నీ అట్లా కాదు. Are you ready? నువ్వు సిద్ధమేనా? If not, tell to the Lord. లేకపోతే ప్రభుతో చెప్పు. Lord, wash me thoroughly. ఓ ప్రభువా నీ రక్తంతో I want to be ready. నేను సిద్ధంగా ఉన్నాను. All the failures and the faults you wash me again. ఓ ప్రభువా నా యొక్క పతనాలు ఓటములన్నింటినీ మరొకసారి బాగా కడుగు ప్రభువా. I want to be ready. ప్రభువా నేను సిద్ధపడడానికి I want to be with you forever and ever. నేను ఎల్లకాలం సదాకాలం నీతో ఉండడానికి నేను వస్తున్నాను. I come quickly. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. We have seen some of the signs of his coming during these 3 days. ఈ 3 దినాల్లో ఆయన రాకడ గురించినటువంటి గుర్తులు కొన్ని మనం చూస్తూ వచ్చాం. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, with our readiness we will participate in the table. అటువంటి సిద్ధపాటుతో మనం ప్రభు బలిలో పాల్పొందాం.
దయచేసి మోకరించండి. ఈ సమయంలో మనము ప్రభు బలను సమీపించనై ఉన్నాము. మోకడ మీదకి వస్తాం, మౌనంగా ఉందాము, మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుని వాక్యపు వెలుగులో. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయండి అని చెప్పాను. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకే వందనములు. ఎన్నో విషయాలు ప్రభా లేఖనాల నుంచి మీరు మాకు నేర్పిస్తూ వచ్చినారు, బోధిస్తూ వచ్చినారు, హెచ్చరిస్తూ వచ్చినారు. ప్రభా, మీరు అక్కడకు సూచనలు ఏ విధంగా ఉంటాయి అనే దాని కొరకు ఎన్నో సంగతులను మీరు మాకు తెలియచేస్తూ వచ్చారు. ఎందుకంటే మా ప్రభా, నీ ప్రజలను నీవు ప్రేమించినావు తండ్రి. నైనా ఆ యొక్క మిగిలిన శేషమంతటిని కూడా నేను సమకూరుస్తానని ప్రభా మీరు సెలవిచ్చినారు. దాని కొరకు రెండవ మారు మీరు ప్రత్యక్షం అవుతానని సెలవిచ్చినారు తండ్రి. యెషయా గ్రంథం 11:11లో ఎన్నో విషయాలు మీరు అక్కడ ప్రవక్త అయిన యెషయా ద్వారా మీరు తెలియచేస్తూ వచ్చారు. ప్రియమైన తండ్రి, ద్వీపములలో ఉన్నవారిని కూడా వారిని మీరు సమకూరుస్తాను అని చెప్పారు. స్తోత్రములు. అదే కాకుండా ప్రభా, మరి యోసేపును బట్టి ప్రభా పోతిఫర్ ఇంటిని మీరు ఆశీర్వదించినట్లుగాను, యాకోబును బట్టి లాబాను ఇంటిని మీరు ఆశీర్వదించినట్టుగాను ప్రభా, మరి లోతును బట్టి ఆ దినాల్లో ఆ యొక్క శ్రమను ఏదైతే శిక్ష విధిస్తానని చెప్పారో దాన్ని మీరు ఆలస్యం చేస్తూ వచ్చారు ప్రభా. నీ ప్రజల పక్షంగా మీకున్న మక్కువను బట్టి వందనాలు. ఈ దినమున భూమి నిలిచి ఉంది ఇంకా అని అంటే ప్రభా, భూమి మీద వర్షం పడుతుంది, పంటలు పండుతున్నాయి, ఇంకా మరి ఇలాంటి మంచి సంతోషకరమైన పరిస్థితులు ఉన్నాయి అని అంటే సంఘం ప్రభా, మీరు ప్రేమించి విలువ పెట్టి కొనుక్కున్న సంఘం భూమి మీద ఉంది కాబట్టే ప్రభా, ఇది అన్యజనాంగానికి తెలియకపోవచ్చు కానీ ప్రభా, లోకంలో చీకట్లో ఉన్న ప్రజలకు ఈ సంగతులు అర్థం కాకపోవచ్చు కానీ ఇదే వాస్తవము, ఇదే సత్యం. కనుక ప్రభా, నీ బిడ్డలను బట్టే ఇలాంటి పరిస్థితులను మీరు కల్పించారు. అందుని బట్టి వందనాలు. ఒక దినం రాబోతోంది. ఆ దినమున ప్రభా, మీరు మా తండ్రి మీ యొక్క సంఘంగా ఉన్న మమ్మల్ని అందరినీ కూడా మీరు తీసుకుని వెళ్తారు. మీ రక్తంలో కడగబడిన వారు ఎవరైతే నీ కొరకు నమ్మకంగా పవిత్రంగా నీ కొరకు రాకడ కొరకు ఎదురు చూస్తూ బ్రతుకుతున్నారో వారిని మీ వద్దకు తీసుకుని వెళ్తారు. అందుకొరకు మీరు